ఇప్పుడందరే ముందర ట్రంప్ ఉపోద్ఘాతంలో ప్రస్తావించినట్టు ట్రంప్ చేస్తున్న విన్యాసాల వల్ల లాస్ట్ టైం కూడా మీరు ఒక 6-7 నెలల క్రితం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కల్కి రాకడికి సంబంధించి చెప్పారు. కల్కి ఉత్తినే రాడు, ఆయనకు కావాల్సినంత మసాలా ఉంటేనే వస్తాడని. ఆ మసాలా దినుసులన్నీ కూడా నూరి మరీ ప్రపంచానికి అందిస్తున్నాడు కదా ట్రంప్. వచ్చేస్తున్నాడా కల్కి? ధార్మిక జీవనం కుంటుపడినప్పుడు, ధర్మానికి హాని కలిగినప్పుడు, దైవశక్తుల యొక్క ఆవిర్భావం అతి సహజంగా జరుగుతుంది. అంటే దైవాన్ని మనం ఆవాహన చేస్తున్నామంటే అధర్మం చేస్తేనే భగవంతుడు రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. అంటే కల్కి అంటే కాల్కి అని అర్థం. కాల్ అంటే కాలంలో వచ్చేటువంటి మార్పుల్లో అధర్మం వృద్ధి చెంది ధర్మానికి హాని కలిగినప్పుడు కాలమే ఒక అవతారంగా అవతరించేటువంటి దైవశక్తికి ఒక అవతార రూపం కల్పిస్తుంది. ఈ ప్రపంచం అంటే అంటే చేయబడింది, పంచము అంటే 5తో. పృథ్వీ ఆపహ తేజ వాయురాకాశమేవచ. ఈ పంచభూతాలు కలిస్తే ఒక ఆకృతి వస్తుంది. అది కాలంలో జరిగేటటువంటి ఒక రూపం కల్కి, కాల్. ఇంకోటి కాల అంటే డార్క్నెస్ అంటే అంధకారం. ప్రకాశం అంతమైనప్పుడు, లోకమంతా అంధకార బంధురమైనప్పుడు వచ్చేటువంటి ఒక అవతారం కల్కి. కాల్ అంటే కాల, చీకటి ఏర్పడినప్పుడు అవతరించే ఒక ప్రకాశవంతమైన అవతరణ ఏదైతే ఉందో అది కాలకి. ఇక మూడో కల్కి అంటే కల్కి అంటే రేపటికి అని. అంటే ఈరోజు వరకు జరిగింది ఏదైతే జరిగిపోయిందో దీన్ని అంతం చేసి రేపటికి జరగబోయేటటువంటిది ఏదైతే ఉందో అదొక కల్కి. ఇలాగా అనేక రకాలైనటువంటి అర్థాలతో కూడా ఒక కల్కి అవతారం. అందుకే కల్కి అంటే ఒక పెద్ద ఖడ్గం పట్టుకొని శ్వేతాశ్వం మీద వచ్చి అందరినీ సంహరించి అతి వేగవంతంగా. దీని అర్థం ఏంటంటే మన వాళ్ళు పురాణ ఇతిహాసాల్లో ఒక రూపకల్పన చేశారంటే, ఒక ఇతిహాసం వచ్చిందంటే, ఒక పురాణం వచ్చిందంటే దాని వెనక సైంటిఫిక్ రీజన్స్ పెడతారు. సాంకేతికమైనటువంటి అర్థాన్ని జోడించి ఒక రూపకల్పన చేస్తారు. అది ఒక పేరైన అవతారము అంటే అవతరతి ఇది అవతార. మనం పుట్టామంటే మనల్ని మనం ఉద్ధరించుకుంటానికి పుడుతుంటాం, మన కోసం పుడుతుంటాం. కానీ అవతారం అందరినీ ఉద్ధరించడానికి వచ్చేటటువంటిది, ఉద్ధరించి తాను తరించేది అవతారం అంటారు. అంచేత అవతారం అన్నా కల్కి అన్నా అనేక అర్థాలు వెనకున్నాయి. దీన్ని విడదీస్తూ మనం సాంకేతికంగా మనం దాన్ని విశ్లేషణ చేసుకుంటేనే కానీ మనకు అర్థం కాదు. అంచేత చాలామందికి కల్కి అవతారం అంటే గుర్రం మీద వస్తాడు. తెల్ల గుర్రం అంటే వేగానికి సంకేతం. అంతేకాకుండా ఖడ్గం అంటే జ్ఞానం అనేటటువంటిది. అంటే చీకటిని పారద్రోలడానికి వచ్చేటువంటి తెల్లదనం చాలా వేగంగా రావాలి. ఎందుకంటే నల్లధనాన్ని పోగొట్టడానికి, నల్లధనాన్ని కూడా పోగొట్టడానికి వచ్చేటటువంటి ఒక అవతారం అంటే ఒక దివ్య శక్తి. అది దివ్య అంటే లైట్, ప్రకాశం. ఆ ప్రకాశవంతమైనటువంటి శక్తి వచ్చినప్పుడే అజ్ఞానం అనే అంధకారాన్ని, అధర్మాన్ని దూరం చేయగలుగుతుంది అనే సంకేతాన్ని, జ్ఞానం అనేది కలిగినప్పుడే అజ్ఞానం అనే దాన్ని ఆ ఖడ్గంతో సంహరించవచ్చు. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటారు. ఇప్పటి వరకు జరిగినటువంటి కర్మలన్నీ కూడా చూస్తుంటే ఈ ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద నాయకులు, వినాయకులు వీళ్ళందరూ కూడా కలిసి ఈ ప్రపంచ వినాశనానికి దారితీస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం సమూలంగా నాశనం చేయాలంటే దైవశక్తి యొక్క ఆవిర్భావం ఆవశ్యకత ఉన్నది. అంచేత కల్కి అంశలు 2012వ సంవత్సరంలోనే జన్మ తీసుకోవడం జరిగింది అని హిమాలయ యోగుల యొక్క ఉవాచ. అంటే ఆయన కన్నా కూడా ఆయన సైన్యం ముందర వచ్చేస్తుంది. ముందంతా అంటే ఇప్పుడు రాముడు అవతరించడానికి ముందేగానే అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా జన్మలు తీసుకోవడం జరిగింది. అలాగే మనకు చూస్తే ప్రతి
పాత్ర కూడా ముందుగా రాముడి కంటే ముందు ఆవిర్భావం జరిగింది. సీతాదేవి కూడా పుట్టేసింది, తర్వాత రాముడు ఆవిర్భావం జరిగింది. ఈ విధంగా ఒక దివ్యశక్తి ఆవిర్భావానికి కావలసినటువంటి ఆ చుట్టూ ఉండేటువంటి పాత్రలన్నీ కూడా ముందు జన్మ జరుగుతుంది. అందుచేత ఇది 2012 అంటే 2012వ సంవత్సరంలోనే కల్కి సేన, కల్కికి సహారా అంటే సహాయం చేసేటువంటి, ముందుగా ప్రిపరేషన్ చేసేటటువంటి ఆవిర్భావానికి వాళ్ళందరూ అవతరించారని మా యోగులు వాచ. అంచేత అధర్మం పెరిగిపోయింది. మనం గతంలో చెప్పుకున్నట్టు 4,32,000 సంవత్సరాల కలియుగం యొక్క ఆయుర్దాయం. చాలామంది అడుగుతుంటారు, మీరు కలియుగం ఆయుర్దాయం ఇప్పుడు కలియుగే ప్రథమ పాదే అని అంటున్నాం, ఇప్పటికి 5,000 సంవత్సరాలు జరిగింది, ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉంది, అప్పుడే మీకు కలియుగాంతం ఎలా అవుతుందని. కలియుగాంతం కాదు ఇక్కడ జరిగేది, కలియుగంలో ఒక అంతం జరుగుతుంది. అంటే దీన్ని అంతరావృత్తం అంటారు. అంతరావృత్తం ఫేజ్, ఒక ఆవృత్తం. ఇలాంటి ఆవృత్తాలు కొన్ని కలిస్తే అది మహాప్రళయానికి దారితీస్తుంది. ప్రళయము మహాప్రళయం. అంచేత మనం అర్థం చేసుకునేటప్పుడు అధర్మానికి ఎక్కువ అధర్మం వృద్ధి చెందినప్పుడు ఒక ఆవృతం పూర్తి చేస్తారు, మళ్ళా తిరిగి ధార్మిక జీవనం మొదలవుతుంది. మార్మిక జీవనం పోయి ధార్మిక జీవనం వస్తుంది. దానికి సంకేతాలుగా ఇప్పుడు ప్రపంచ నాయకులుగా చెప్పబడేటటువంటి ట్రంప్ లాంటి వారందరూ కూడా వాళ్ళ యొక్క విపరీత ధోరణి, మానసిక వైకల్యం చేత. ఎప్పుడు మానసిక వైకల్యం వస్తుందంటే ఆర్థిక బలం, అంగబలం, సంఘబలం, ఈ అన్ని బలాలు చేకూరినప్పుడు ఒక జరాసంధుడు, ఒక గజాసురుడు, ఒక నరకాసురుడు, వీళ్ళందరూ కూడా ఉద్భవించారు. గతంలో కూడా ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఉద్భవించారు. తదనుగుణంగా వాళ్ళు అధర్మాన్ని పెంచి పోషిస్తూ ఇలాగే ఎన్నో అకృత్యాలు చేస్తూ వాటన్నిటిని కూడా ధర్మంగా చేస్తున్నామని ఆనందిస్తూ, అధర్మాన్ని ధర్మంగా భావిస్తూ, అజ్ఞానాన్ని జ్ఞానంగా భావిస్తూ, వారు చేసే చర్యలన్నీ కూడా ప్రజలు ఆమోదం తెలుపుతున్నారని వాళ్ళు అనుకుంటూ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తున్నట్టు